गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। అంతటగలది ఎరుకని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్ అంతట ఇంతట కనుపడునంతటిదే కాని ఎరుక అంతటగలదా అది నిజమైతే అగుపడవలదా అంతటగలదొక్క అచలమే కాని ఎరుక అంతటగలదని అనరాదు వినరాదు అంతటగలదా అది నిజమైతే అగుపడవలదా. ఈ ఎరుక స్వరూపమైనటువంటి ఈ జ్ఞానం అంతటా ఉందండి అంటారు. ఎందుకంటారంటే మంత్రం అలా చెప్పిందండి. ఏం చెప్పింది మంత్రం? అంతర్బహిచ్చిత సర్వం వ్యాప్యం నారాయణ స్థిత. లోపల బయట అంతటా ఈ నారాయణ స్వరూపమైనటువంటి జ్ఞానం ఏమున్నది అని చెప్పింది మంత్రం. అదే మాటని గీతలో ఈశ్వరుయాంశలో ఆయన చెప్తాడు. ఈశ్వర సర్వభూతాని హృదయసోర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని. అన్ని జీవుల హృదయాలలో నేనే నిండి ఉన్నా. అంతేకాదు వాళ్ళ హృదయాలలోనే కాదు, వాళ్ళ హృదయాల బయట కూడా నేనే ఉన్నా. వాళ్ళకి బయటనే ఉన్నా, లోపల నేనున్నా. ఆ శరీరం కూడా అంతటా నేనే నిండి ఉన్నా. ఈ మాట, ఈ ఎరుక అంతటా ఉన్నది అనే దానిని ప్రతిపాదించినట్టుగా అనిపించింది. అయితే ఇక్కడ ప్రమాదం ఒకటి ఉన్నదండి. ఈ మూలము లేని గుర్తెరిగే శరీరమైనటువంటి యొక్క స్వరూపం ఏదైతే ఉందో ఇది మాయ. దీనికి పరిమితం ఉంది, హద్దులు ఉన్నాయి. పదార్థానికి బయట లోపల దీనంతటా కూడా నిండి ఉన్నటువంటిదే జ్ఞానం. ఈ జ్ఞానము అతి సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థజాలంతో నిండి ఉంటుంది. ఆ పదార్థం కనిపించగల, అందుకని ఈ జ్ఞానం అంతటా ఉంది అనుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడని కూడా నీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ జ్ఞానము పదార్థంతో నిండి ఉంది కాబట్టి పదార్థము లేకుండా పదార్థం ఆకర్షించుకోకుండా సృష్టి జరగదు. అంటే ఏ జ్ఞానము పదార్థానికే పరిమితం. ఏ పదార్థంలో ఉన్న జ్ఞానం ఇంకొక పదార్థాన్ని మాత్రమే తెలుసుకోగలదు. అంతేగాని సృష్టి మొత్తము వ్యాప్తమయ్యున్నటువంటి పదార్థాన్ని తెలుసుకోలేదు, సృష్టి మొత్తము వ్యాప్తమయ్యున్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోలేదు. అందుకని అంతటాగలది ఎరుకాని ఎంతో వాదింపుచుందురు ఎరుగని వారల్. ఎరుకైనటువంటి పరమాత్మ అంతటా ఉన్నాడు అని వాదిస్తూ ఉన్నారు. అంతటా ఇంతటా కనుపాడునంతటిదే కాని ఎరుక అంతటా కలదా. అందుకనే నువ్వు ఎటు చూస్తే అటే ఎరుక కనిపిస్తుంది. నువ్వు తూర్పులో చూస్తే తూర్పు కనిపిస్తుంది, పశ్చిమంలో చూస్తే పశ్చిమ కనిపిస్తుంది. అంతేగాని సృష్టి మొత్తం కనపడదు కదా. అంతటా ఇంతటా తోచునంతటిదే కానీ, అంటే ఎక్కడ చూస్తే అక్కడ ఎరుక కనిపిస్తుందే కానీ ఎరుక అంతటా గలదా, ఉంటే అగుపాడగలదా? గోడవతలు ఏముందో ఇప్పుడు చెప్పచ్చు కదా నువ్వు. అయితే ఇప్పుడు గోడవతలు చూడాలనుకున్నా గోడవతలు కనిపించింది, లేదు మీ ఇంట్లో చూడాలనుకున్నా మీ ఇంట్లో చూశాను, మరి పక్కింటో వాళ్ళు ఎందుకు కనపట్టాలా నాకు? అంటే ఏంటి, అప్పుడు కూడా నేను సమిష్టి జ్ఞాన స్వరూపుణ్ణి అయి ఉన్నప్పుడు కూడా ఏది చూస్తే దాన్నే చూడగలుగుతున్నాను కానీ మరొక దాన్ని చూడలేకపోతున్నా. అది ఎంతటి వాడికైనా. అందుకని ఎరుకకున్న సామర్థ్యం ఏంటి? పరిమితం. అంతటా గలదొక్క అచలమే గాని ఎరుక అంతటా కలదని అనరాదు వినరాదు. అంతటా ఉన్నటువంటిది నిర్వికారాచల పరిపూర్ణ పరబ్రహ్మమైనటువంటి యొక్క ఈ పరబయలు మాత్రమే. నీవు బయలును చూసినప్పుడు హద్దులు కనపడవు. హద్దులు లేనటువంటి ఆ బయలును చూస్తూ ఉన్నప్పుడు ఈ దృష్టి ఇలా వ్యాపకమై వెళ్ళాలి కదా. ఈ దృష్టికి చూడాలి అనేటువంటి భ్రమ, ఎందుకంటే హద్దు కనపడలేదు కాబట్టి. అంచులు కనపడితే అంచులను చూసి ఓహో అని అనుకోగలదు. అంచులు కనపట్టాలా, అంచులను చూడాలని ఇది ప్రయత్నం. అందుకని చూపు ఏమవుతుంది? విస్తరించి 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 అవ్యాప్తమైనటువంటి స్థితిని చూడలేక తాను తన దృష్టిని కోల్పోయింది. టార్చ్ లైట్ని వేసినప్పుడు అది కొంతవరకు విస్తరిస్తుంది. ఆ విస్తరించి దాని కాంతి ఎంతవరకు పడగలదో అంతవరకే పడుతుందండి. అయితే ఇంకా దూరానికి విస్తరిస్తున్నది అనుకుంటూ నువ్వు చూసుకుంటూ పోతున్నట్టు అవతల ఏం కనపడదు, అంతా చీకటే. కొంతవరకే నీకు ఇది కీనీడల్లో కనిపిస్తుంటాయి, కొంత దూరం వరకు. ఆ కీనీడల్లాగా కనిపించి ఇంకా నువ్వు దూరంగా చూస్తున్నావు అనుకో, ఈ చూపుకేం కనపడదు, అంతా చీకటే కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ దృష్టి కొంత పరిమితినే కలిగి ఉంటుంది. ఎరుకకి ఆ పరిమితి ఉంది. ఆ పరిమితిలో ఉన్నటువంటి ఎరుక వీటన్నిటినీ ఒక్కసారిగా చూడజాలదు. దీనికి చూడటం అనేటువంటిది సాధ్యమైనటువంటి విషయం కాదు.
ఉన్నది పరిపూర్ణము, లేనిది ఎరుకయంచు లెస్సగ వినుమా. ఉన్నది పరిపూర్ణమే, లేనిదే ఎరుక. ఈ లేని ఎరుక పరిమితమైనటువంటిది. ఎవరితో మాట్లాడుతున్నామో, ఎవరిని చూస్తున్నామో వాళ్ళు తప్ప కనపడరు మనకి. వాళ్ళ మాటలు తప్ప వినపడవు, ఇంకొక మాట వినపడదు. 10 మంది మాట్లాడుతున్నారనుకో, ఏ ఒక్కళ్ళ మాట కూడా ఇది వినలేదు. అట్లానే మహాసాధన చేస్తే, ఇప్పుడు అష్టావధానం సహస్రావధానం చేస్తారండి. ఈ అవధానం చేసేటప్పుడు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మాట్లాడిందే వింటారు. అందుకని ఎరుకకి పరిమితమైన సామర్థ్యం ఉంటుంది, బట్టబయలుకి అపరిమితమైనటువంటి సామర్థ్యం ఉంది. అయితే ఇక్కడ నీకు ఇంకొక సమస్య తలెత్తడానికి అవకాశం ఉంది. ఏమిటంటే, బయలాకాశంబని కొందరు భయపెట్టెదరు, అందువలన భయపడకు సుమీ. బయలందు శబ్దమున్నను బయలాకాశంబనుచు నమ్మబడును, నీ చేత శబ్దములేది భ్రమయందు చేత. బయలాకాశముగాదు పరిపూర్ణమని నమ్ము, నయముగా ఎరుకాను నమ్మక విడిచిపోబడును, నీ చేత శబ్దములేది భ్రమయందు చేత. మీకు ఇక్కడ ఒక రహస్యాన్ని ఆయన చాలా ఓపెన్ సీక్రెట్గా చెప్పాడు. బయలాకాశంబని కొందరు భయపెట్టుదురు, అందువలన భయపడకు సుమీ. బయలుకి ఆకాశానికి తేడా ఏంటి అంటే, ఆకాశానికి పరిమితం ఉన్నది, బయలుకి పరిమితం లేదు. అయితే ఈ మితము అనేటువంటిది ఆకాశానికి ఎందుకు వచ్చింది అంటే, శబ్దము వల్ల వచ్చింది, స్పర్శ వల్ల పరిమితం వచ్చింది, రూపము వల్ల పరిమితం వచ్చింది, రసము వల్ల పరిమితం వచ్చింది, గంధము వల్ల పరిమితం వచ్చింది. శబ్దస్పర్శ రూపరస గంధాల వల్ల పరిమితమై ఇవి ఆకాశాలు అని పిలువబడ్డాయి. అయితే నీకు తేలికైన మార్గం నేను చెప్పా. చక్కగా కూర్చున్నావు, ఫ్యాన్ వేసుకున్నావు, శబ్దమవుతున్నది, గాలి వస్తున్నది. నువ్వు గాలిని చూస్తున్నావు, శబ్దాన్ని చూస్తున్నావు. ఫ్యాన్ వేయక ముందు ఉన్నదంతా బయలే, కానీ ఫ్యాన్ వేసిన తర్వాత వచ్చింది శబ్దము, గాలి. ఇప్పుడు నువ్వు ఈ శబ్దము ఈ గాలి ఉన్నప్పుడు కూడా నువ్వు పరమాత్మని గుర్తించడం చేతనైతే నీ జన్మధన్యమైనట్లే. కానీ నువ్వేం చేస్తున్నావు, ఇదొక్కటి ఆపి చూడాలనుకుంటున్నావు. ఈ శరీరంలో ఉన్న గోళలన్నీ ఎవడాపుతాడు? సహస్రార చక్రంలో మహాకారణ శరీరం ఏదైతే ఉందో, ఆ మహాకారణ శరీరంలో ఉన్నటువంటి బయలు ఇదిగో ఈ కనిపిస్తున్నటువంటి ఈ బయలు రెండు ఒకటే. అక్కడ మహాకారణం ఇది, ఇక్కడ మహాకారణం ఇది. 4వ శరీరం, అక్కడ అది 4వ శరీరం. ఈ 4వ శరీరంలో ఉన్నవి ఈ రెండు ఒకటే. అయితే అక్కడ స్పర్శని చూడమని చెప్పా. ఎందుకని? అక్కడ స్పర్శని చూస్తూ స్పర్శను వదిలేస్తే ఉన్నది బయలే. ఏకాగ్రత కుదరడానికి ఇది ఒక సావకాశం. అందుకని ధ్వనిముఖ తన్మాత్రలు లేని దానిని బట్టబయలుగా నిరిగి, ధ్వనిముఖ తన్మాత్రలు కలదానిని ఎరుకగా నిరిగి అంటాడు. బయలాకాశంవని కొందరు భయపెట్టుదురు, నీవు దానిని నమ్మకుమి. బయల ఆకాశమని ఎంతమంది చెప్పినా నువ్వు భయపడాల్సినటువంటి యొక్క అవసరమేమీ లేదు. బయలందు శబ్దమున్నను బయలు ఆకాశమనుచు నమ్ము. బయలులో శబ్దాన్ని నువ్వు గుర్తిస్తున్నావా, నువ్వు ఆకాశము నమ్ము. శబ్దము ఉన్నది, అయితున్నది, కానీ నాకు శబ్దం వినపడ్డల్లా, నేను శబ్దాన్ని చూడల్లా. నినద గుణంగు కలిగినది నింగియనందగును. శబ్దగుణం కలిగింది ఆకాశం, శబ్దరహితమైనది పరమాత్మ. నీ చుట్టూ ఉన్నది అదే. ఆ మౌన స్థితిని గమనిస్తూ నీ మనస్సు, నీ ఎరుక, నీ శరీరం అన్నీ ఆ మౌన స్థితిలోకి లీనమైపోవాలి. కాబట్టి బయలందు శబ్దమున్నను బయల ఆకాశంబనుచు నమ్ము. శబ్దము ఉంటే ఆకాశం అని నమ్ము. శబ్దము లేనిదే భ్రమయందు చేత. శబ్దం లేదు, శబ్దం నేను వింటలేదు, ఆ బయలుని చూస్తున్నాను, ఇప్పుడు నమ్మేదేంటి? ఇంకా ఇక్కడ జనన మరణాలు ఎక్కడున్నాయి? బయలాకాశము కాదు పరిపూర్ణమని నమ్ము. ఈ బయలే పరిపూర్ణమైనటువంటి పరశివత్వం. కాబట్టి ఈ పరిపూర్ణమైనటువంటి పరశివత్వాన్ని ఇలా తెలుసుకొని, నయముగా ఎరుకను నమ్మక విడచీపో. ఈ ఎరుకని నమ్మబాకు, ఎరుకని వదిలే. ఎరుక కల్పించినటువంటి యొక్క ఈ పూజలు, యజ్ఞాలు, యాగాదులు, ఈ అష్టోత్తరాలు, శతనామాలు, సహస్రనామాలు, దానాలు, జపాలు, తపాలు వదిలేసి జనన మరణ రహితమైనటువంటి యొక్క ఈ పరమాత్మ స్థితిని అనుసంధానం చేయడానికి ప్రయత్నం చేయి. నయముగ ఎరుకను నమ్మక విడచీపోబడను నీ చేత, శబ్దము లేని భ్రమయందు చేత. శబ్దము లేనటువంటి దీనిని గమనించడానికి ఇప్పుడు నీకే సాధన కావాలి? ఇప్పుడు నువ్వు ఏం సాధన చేయాలి? ఏ సాధన ద్వారా ఇప్పుడు ఈ పరమాత్మను నువ్వు తెలుసుకోగలుగుతావు? కాబట్టి ఇప్పుడు నీకు సాధనలు కావాలా, పరమాత్మ కావాలా? సాధనలు ఎక్కర్లేదండి, నాకు పరమాత్మ కావాలనుకునేటట్టయితే సాధనలు మాని. ఏ సాధనల జోలి నీ వల్లనని బాసా చేసితివేని. ఏ సాధన జోలి నేను వెళ్ళనండి, ఇంకా ఇవన్నీ మానేసేసి మీరు చెప్పిందే చేస్తానని నాకు ప్రమాణం చేసావా? ఇదిగో పరిపూర్ణ బోధ ఎరిగింతు పోకు. ఇప్పుడు పరిపూర్ణ బోధని నువ్వు వినగలవు, అనుభవించగలవు, ఆనందించగలవు, దాంట్లో స్థిరపడగలవు.
నీవు ఆ విధంగా వీటన్నిటినీ వదిలేసేసి నిర్వికారమైనటువంటి పరబ్రహ్మాన్ని అనుసంధానం చేయటానికి ప్రయత్నం చేస్తూ కలమెల్ కలెరుక బయలులకిల సామ్యము చేసి చూడు ఈ భ్రమ తొలగున్ ఫలమేమి పెక్కు చదువుల వలననో జపయాగ యోగ వ్రతముల వలనన్ సమధమ ముఖ శతంబుల వలనన్ తల క్రిందుగా బడ్డ తనువును నేగానన్న కలమెల్కాగని తానెక్కడ నిల్వనట్లవునే వ్రతముల వలనన్ సమధమ ముఖ శతముల వలనన్. కళ, మెళుకువ, ఎరుక, బయలు. రాత్రి కళ వచ్చింది. ఆ కళలో అనేక ఆనంద స్థితులను అనుభవించావు, ఎన్నో దుఃఖాలని అనుభవించావు, ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విషయాలని చూసావు. అంతలోనే మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూసావు, ఏమీ కనిపించలేదు. ఒక్క కనీసం ఆశ్చర్యమైందో, లేకపోతే వింతైందో, ఆనందమైందో, దుఃఖమైందో ఏదో ఒకటన్నా కనిపించాలి కదా, ఒక్కటి కూడా కనిపించలేదు. అట్లానే ఎరుక బయలులా, ఇందాక దాకా శబ్దం వినిపించింది, ఆ బట్ట బయలునే గమనిస్తున్నాను, ఇప్పుడు బయలులో శబ్దం కనబట్టాల. ఈ విధంగా నువ్వు ఆ రెండిటిని సామ్యపరిచి చూడాలి. ఈ భ్రమతోలాగు, ఈ ప్రపంచం అనే భ్రమ, ఎరుక అనే భ్రమ, నేనే ఈ శరీరాన్ని, నేను ఈ అహాన్ని అనేటువంటి యొక్క ఈ భ్రమ ఇమ్మీడియట్ గా పోతుంది. ఫలమేమి పెక్కు చదువుల వలన, ఎన్ని చదువులు చదివితే మాత్రమే ఏం ఫలం ఉంది? అందుకనే వేమన తిట్టాడు, చదివి 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 చచ్చిరిందరు, చావు మాంపగరాని చదువులేలా. ఈ మరణం అంటే ఏంటో, దీనిని ఎలా పోగొట్టుకోవాలో ఆ మాత్రం తెలియనటువంటి యొక్క ఈ చదువులు చదివితేనేమి, చదవకపోతేనేమి. జపయాగ యోగ వ్రతముల వలనం, జపాలు చేయటం వల్ల, యాగాలు చేయటం వల్ల, యోగాలు చేయటం వల్ల, వ్రతములు చేయటం వల్ల, సమధమ ముఖ శతంబుల వలనం, బాహ్యేంద్రియ నిగ్రహము, అంతేంద్రియ నిగ్రహము, శమము, దమము, ఉపరతి, శాంతి, తితిక్ష, శ్రద్ధ, సమాధానముని ఈ అర్షటి వర్గాలని జయించుకోవడము ఇవన్నీ అవసరమా? యమనియమాసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన ధారణాలని చెప్పబడే అష్టాంగ యోగాలు అవసరమా? ఇప్పుడు వీటన్నిటిని వదిలేసి, వాటి మీద భ్రమని పక్కన పెట్టి, వాటి మీద ఉండేటువంటి మమకారాన్ని వదిలిపెట్టి, ఇదిగో ఈ ఒక్క వ్రతం ఉన్నదండి, ఈ నోము ఒకటి తీర్చుకొని ఇంకెక్కడి నుంచి మానేస్తానండి అంటే, కుక్క ఎముకను కొరుక్కుంటున్నట్టుంటుంది. కుక్క ఎముకను కొరుక్కుంటుంటే దాని పళ్ళు కదిలి దాని పళ్ళ నుంచి రక్తం కారుతుంటుంది. ఆ రక్తం ఎముకలో నుంచి వస్తుంది అనుకుని అని జురుకుంటుంటుంది. జురుకొని ఎంత జురుకున్నా కడుపు నిండదు. చిట్ట చివరికి ఇసుగు పుట్టి ఆ ఎముకను అక్కడ బారేసి, ఎక్కడొక్కడ ఇంత అన్నమన్నా తిందామని చెప్పి ఆ ఇళ్ళంబడిపోతుంది. ఒక ఆమె పాపం రాత్రి చద్దన్నం తీసుకొచ్చి పెడుతుంది. ఆ చద్దన్నం నోట్లో పెట్టుకోగానే ఈ పళ్ళని కదిలిన్నాయి కదా, ఆ పళ్ళకి ఆ చల్లదనాన్ని తగలంగానే జువ్వన్లాగా చల్లగా ఉన్న అన్నం కూడా తినలేకపోతుంది. కాబట్టి ఎముకను కొనుక్కోవడం వల్ల దొరికిన అన్నము తినలేదు, ఎముకతో వచ్చినటువంటి యొక్క తన రక్తం తాను దాగి కడుపు నిండలేదు. అట్లానే ఈ విగ్రహారాధనలు, ఈ నోములు, ఈ జపతపాలు, ఈ కార్యసాధనలు, వీటన్నిటి వల్ల నీకు కాలయాపన అనేదే జరుగుతూ వచ్చింది. కానీ నీకు ఆ పరమాత్మ యొక్క స్థితి కానీ, ప్రశాంతత కానీ నీకు ఎక్కడా దొరకలేదండి. అందుకని నాయన అన్నారు, శీతోష్ణ సమదుఃఖేషు అని అంటే, నువ్వు చలిని ఓర్చుకుంటానికి ప్రయత్నం చేయొద్దు, దుఃఖాన్ని ఓర్చుకుంటానికి ప్రయత్నం చేయొద్దు. ఆ ప్రశాంతమైనటువంటి యొక్క పరమాత్మ స్థితిలో నీ మనస్సును ఉంచి సంపూర్ణంగా దానిలో లీనమైన ఉండు. ఇప్పుడు చెప్పు, చలి ఎందుకు పుడుతుంది? నీ ధ్యాస చలి మీద ఉన్నప్పుడు కదా చలి కలిగింది శరీరానికి. నీ ధ్యాస వేడి మీద ఉన్నప్పుడు కదా శరీరానికి వేడని తోచింది. ఇప్పుడు వేడి తోచదు, చలి తోచదు, ఆకలి అనిపించదు, దప్పిక అనిపించదు. నువ్వు నిగ్రహించద్దు, వాటంతట అవి పోతాయి. అందుకని నేను అంటాడండి, కామక్రోధ మదమాత్సర్యాలని నిగ్రహించడానికి ప్రయత్నం చేయొద్దు నాన్న. మీ యొక్క స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిని పరమాత్మ యందు ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆటోమేటిక్గా ఇవన్నీ వాటంతటా సర్దుకుంటాయి. అయితే నీకుగా ఉన్నటువంటి యొక్క స్వాభావిక లక్షణాలు కొన్ని ఉంటాయి. ఆ లక్షణాలని నువ్వు ఉపసంహరించుకోవాలి. అంటే నిన్ను నువ్వు పొగుడుకోకూడదు, ఇంకొకళ్ళని నిందించకూడదు, నీ గురించి నువ్వు గొప్పగా ఎవరికి చెప్పుకోకూడదు, అట్లానే ఇంకొకళ్ళని గురించి విమర్శించకూడదు. ఏం పర్లేదు నాన్న, నిదానంగా ప్రయత్నించు, తెలుస్తుంది. అలా చెప్పాలే కానీ నీ జన్మలో తెలుసుకోలేదు, నీకు రానే రాదు అని అన్నావు అనుకో, నేర్చుకోవాలన్న అభిలాష కూడా పోతుంది. అందుకని అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే దానిలో ఉన్నది కూడా నీ యొక్క ఆత్మే. అన్యుల మనములు నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని. అవతల వాళ్ళు మన వల్ల బాధపడకూడదు, మనం అవతల వాళ్ళ వల్ల బాధపడకూడదు. ఆ విధంగా మౌనంగా ఉండటమే మంచిది. ఒక్కసారి రాత్రి కళ నుంచి మేల్కొని ఉన్నటువంటి స్థితిని, ఇప్పుడు ఈ కళలో నుంచి ఈ శబ్దము వదిలిపెట్టి ఆ పరబయలును చూస్తున్నటువంటి స్థితిని, ఈ రెండింటిని సామ్యం చేసి చూడు. అక్కడి నుంచి మేల్కొంటే ఇక్కడెంత ప్రశాంతంగా ఉందో, ఇప్పుడు ఈ శబ్దాలన్నీ వదిలిపెట్టి ఎదుగో ఆ పరమాత్మలో మేల్కొని ఉంటే ఎంత ప్రశాంతంగా ఉందో నీకే అర్థమవుతుంది. తల క్రిందుగా బడ్డ తను నేగానన్న
కలామెల్ కాదని తానెక్కడ నిల్వాదట్టులే వ్రతమూల వలనన్ సమదమాముఖ శతమూల వలనన్. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాడు తల ముందు బయటకు వస్తుంది. తల ముందు బయటకు వచ్చి తర్వాత లాస్ట్లో కాళ్ళు వస్తాయండి. జీవులన్నిటికీ కూడా ముందు తలే వస్తుంది కాబట్టి వీడు ఈ భూమి మీదకి తల్లకిందులుగా వస్తాడు. తల్లకిందులుగా వచ్చినటువంటి ఈ తనువు నేను కాదు అని ఎప్పుడైతే ఆ పరబయలైనటువంటి ఆ బయలులో మేల్కొన్నావో, ఏది ఇక్కడ శ్రమ, ఇక్కడ ఏది యోగం, ఇక్కడ కర్మ ఏది, ఏ అష్టోత్తరం చదివాలి ఇప్పుడు ఈ ప్రశాంతత కోసం? కాబట్టి ఈ పరమాత్మలో ఈ ప్రశాంతతలో నువ్వు అలా లీనమైపోవడానికి ఏ పరమాత్మని ఏ ధ్యానం చేయాలి? అందుకని నీకు ఏ సాధన అక్కర్లేదు. ఏ సాధన లేని బోధ ఎరిగింతూ పోకు, సాధనలందు మరిగితే రాకు. నీకు సాధనలు చెయ్యాలని ఉంది అంటే నీ భ్రమ వదలడంలా, ఆ భ్రమ వదలాలి. ఆ భ్రమ లేకుండా ఉంటేనే నేనేంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి సమదాముఖ శతమూల వలనన్, వాటి వల్ల నీకు ఉపయోగం లేదని నీవు వాటిని వదిలేసి నీ కలలో నిన్ను నన్నును లోకుల లోకములను చూచి లోపలి భ్రమచే ఆ కరుణ బడసి మేలుక చేకొని కలకల్లా చేసి చేరేదా వెటకో సర్వము నీతో చేరును ఎటకో ప్రాకాటముగా బట్ట బయలరు కాలి రీతి నీకు తెలిసిన మీద నిలువక వేగా చేరేదా వెటకో సర్వము నీతో చేరును ఎటకో. చెప్పిన మాటే మళ్ళీ చెప్తున్నానని అనుకోవద్దని మొదటే చెప్పాడు. అందుకని ఇందాక చెప్పిన మాటని ఇంకొంచెం విశిదంగా నీకు చెప్తే బాగుంటుందని ఆయన అంటున్నాడు. నీ కలలో నిన్ను నన్నును లోకుల లోకంబులం చూచి, నీ కలలో నీవు నన్ను చూసావు, అట్లానే నిన్ను చూసావు, అట్లానే అనేక ఇతర లోకాలలో ఉన్న బ్రహ్మదేవున్నో విష్ణుదేవున్నో నీ కలలో నువ్వు చూసావు. ఇలా కనపడ్డాయి కదా, ఇలా అటు కనపడినటువంటి ఆ రూపాలని కళ్ళు తెరిచిన తర్వాత ఇటు చూడు కనపడతాయేమో. అట్లానే కలలో కనిపించినటువంటివన్నీ ఇప్పుడు మేల్కొని ఇప్పుడు చూడు కనపడుతున్నాయా? కనపడటంలే. మరి ఎక్కడికి పోయినాయో తెలియలా, మొత్తానికైతే కనపడటంలా. ఇలా కనపడకుండా ఉన్నటువంటి యొక్క ఏ ఏ స్వరూపాలు అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా అబద్ధమే. ఉన్నది మెళుకువ. ఆ మెళుకువ వచ్చినప్పుడు ఈ కళ ఎట్టా కనపడలేదు. అట్లానే ఆ కరుణ బడసి మెలుకువ చేకొని కళ్ళ చేసి చేరేదా వెటకో సర్వము నీతో చేరును ఎటకో. ఇప్పుడు ఈ కలైనటువంటి ఈ శరీరాన్ని నువ్వు వదిలిపెట్టాలి అని, ఈ శరీరాన్ని ఎంత వదిలిపెట్టాలన్న ప్రయత్నం చేసినా అది సాధ్యం కాదండి. మరి శరీరాన్ని వదిలిపెట్టే తేలిక మార్గం ఏంటి? సహస్రారం మీద ధ్యానం చేస్తూ ఆ స్పర్శని గమనిస్తూ దాని పక్కనున్న బట్టబయలుని గుర్తుపెట్టుకుని సహస్రారంలో చైతన్యాన్ని వదిలిపెట్టడం, లేదా ఒక శబ్దాన్ని వింటూ ఆ శబ్దానికి బయటనున్నటువంటి బట్టబయలుని గమనిస్తూ శబ్దాన్ని వదిలిపెట్టడం. ఇట్లాంటి ఉపాయాలతోటి దానిని జాగ్రత్తగా పట్టుకుంటానికి ప్రయత్నం మనసు నిలబడ్డదాకా ప్రయత్నం చేయాలి. అలా చేసి నీవు గనక గమనించినట్లయితే రాత్రి కలలో నుంచి మేల్కొన్న తరువాత ఎంత ఆనందంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత హాయిగా ఉందో. ఇప్పుడు ఈ కలైనటువంటి ఈ జగద్భావనలో నుంచి శబ్ద స్పర్శ రూపరసగంధాలని మాత్రమే నీవు గుర్తుగా పెట్టుకొని ఆ గుర్తు పోయిందాకా చూడాలి. అందుకని ఎరుకన 4వ శరీరము, ఎరుక అంటే శబ్దస్పర్శ రూపరసగంధాలే, వాటిని గుర్తుపెట్టుకో అని చెప్పాడు ఆయన. కాబట్టి కళ్ళకల్లా చేసి చేరేదా వెటకో, ఎప్పుడైతే ఆ శబ్దం పోయిందో అసలు నేనున్నాననే సంగతి నీకు గుర్తు లేదు. కాబట్టి సర్వము నీతో చేరును ఎటకో, ఇక్కడ నీవున్న సంగతి నీకు గుర్తు లేకుండా పోతుంది. ప్రాకాటముగా బట్ట బయలు కాలి ఈ రీతి నీకు తెలిసిన మీదట. ఎప్పుడైతే నీవు ఈ బట్టబయలుని ఎరుకని ఈ విధంగా గమనించి ఎరుకని వదిలిపెట్టేశావు అంటే ఏంటి? పరమాత్మని స్థిరం చేసావు. ఆ పరమాత్మని స్థిరం చేసావు, ఎరుక కనపడకుండా పోయి నిలువక వేగా చేరేదా వెటకో. నువ్వు ఈ సృష్టిలో ఎక్కడా కనిపించవు, ఇంకా పరమాత్మలో లీనమై ఉన్నావు. నువ్వున్న సంగతి నీకు గుర్తు లేదు. సర్వము నీతో చేరును ఎటకో, ఈ సర్వము కూడా నీతో పాటే అంతర్ధానమైపోతుంది. హరికర నఖముఖ విదళిత కరిమస్తక గళితమైన ఘనమౌక్తికముల్ దొరికిన ఎరుకలు గిరిజల్ ధరింతురు రెంటి విలువ తమరుగాక అనేక. అట్లానే బోధ క్రమమెరుగాలేక పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండిన ఎరుక కొందరు మరిగేరి మర్మము తమరెరుగాక అనేక. అట్లానే బోధ క్రమమెరుగాలేక. ఈయన ఇప్పుడున్నటువంటి సాంప్రదాయ విలువలని
అద్దం పట్టినట్టుగా ఈ కందంలో చెప్పాడు. హరి అంటే సింహం, కరి అంటే ఏనుగు, నఖములు అంటే గోళ్ళు, ముఖ విదళిత కరిమస్తక గళితమైన, ఏనుగు యొక్క తలలో ముత్యాలుంటాయిట. ఏనుగుని కుంభస్థలాన్ని పగలగొట్టి ఆ వేడి వేడి రక్తాన్ని తాగటానికి అలవాటు పడినటువంటి సింహము ఆ మస్తకాన్ని బద్దలు చేసి దానిలో ఉన్నటువంటి యొక్క రక్తాన్ని జుర్రుకొని తాగుతూ ఉంటుందే కానీ దానిలో ఉన్న మౌక్తికాల విలువ దానికి తెలుసా? దానిలో ఉన్నటువంటి ఆ ముత్యాలన్నది ఎప్పుడైనా చూడగలదా? అట్లానే గిరిజలు, ఈ అడవి జాతి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు ఈ ఏనుగుని ఒకవేళ చంపినా, ఒకవేళ ఏనుగు చచ్చిపోయింది వీళ్ళకి దొరికినా, ఆ తలని పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి ముత్యాలు తీసుకున్నా ఆ ముత్యాలు ఎంత ఖరీదైనవో విలువ వాళ్ళకి తెలియదు. గురిజల ధరింతురెప్పుడు, గురిజలు అంటే గురిగింజలు, కాబట్టి గురిగింజ ఆభరణాలనే వారు ధరిస్తూ ఉంటారు. సింహానికి ఆ ముత్యాల విలువ తెలియదు, అట్లానే ఈ గిరిజనులకి కూడా ఆ ఏనుగు తలలో దొరికినటువంటి ముత్యాల యొక్క విలువ వారికి తెలియక గురిగింజలని దండలుగా గుచ్చి మెళ్ళలో వేసుకొని అవే అద్భుతమైనటువంటి ఆభరణాలుగా వాళ్ళు అలంకరించుకుంటూ ఉంటారు. ఏనుగు తలలో ఉన్న ముత్యాలు మనకు దొరకవు, ఇవి చాలా విలువైనటువంటివి అన్న విషయం వాళ్ళకి తెలియదు. కాబట్టి అయినా వాళ్ళు దాని గొప్పతనాన్ని ఎట్లయితే గుర్తించలేరు, అట్లానే బోధాక్రమమెరుగా లేక ఈ క్రమబద్ధమైనటువంటి యొక్క ఈ పరిపూర్ణ బోధని సరైనటువంటి గురువుల ద్వారా వినలేక పరిపూర్ణ బోధను ఎరిగింపుచుండిన నేరాక కొందరు మరిగెరిగి మర్మాము తమ మెరుగకానే. ఎన్నిసార్లు చెప్తున్నా, ఎంత చెప్పినా ఈ బోధలో ఉన్నటువంటి మర్మాన్ని తెలుసుకోలేక, ఎరుకలేదు పరిపూర్ణమే ఉంది, ఎరుకలేదు పరిపూర్ణమే ఉంది అనే రెండు మాటలు పట్టుకొని ఆ ఆటవిక జనము ఈ ముత్యాలు వేసుకొని వాటి విలువను ఏమన్నా గుర్తించారా? అట్లానే సింహము మాంసం తినడానికి, ఆ రక్తం తాగటానికి అలవాటు పడిందే కానీ దాంట్లో ఉన్న ముత్యాలు ఏమన్నా సొంతం చేసుకొని అమ్ముకొని ఏమన్నా కోట్లు సంపాదించగలిగిందా? వాటి విలువ తెలియదు. అట్లానే ఈ పరిపూర్ణ బోధలో ఉన్నటువంటి కందార్థ స్థితులలో ఉన్నటువంటి మర్మాన్ని, సూక్ష్మతని గ్రహించలేక కందాలు ఒప్పజెప్పుకుంటూ తిరుగుతున్నారే కానీ ఈ కందాలలో ఉన్నటువంటి మర్మాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. పూసల దండలు వేసుకొని ఎట్ట తిరుగుతున్నామో అలానే ఈ కందాలు మెళ్ళ వేసుకొని తిరుగుతున్నారు, తత్వాలు పాడుకుంటూ కందాలు చెప్పుకుంటూ. అంతేగాని ఆ మర్మము వారికి తెలియదు, మనకి తెలియనియరు. అందుకని ఆయన అంటాడు, గురువుకు అనుగ్రహం కలిగితే అరనిమిషామందున, ఒక్క అరనిమిషంలోనే నీకు ఆ మర్మాన్ని చెప్పి నిన్ను కడతేరుస్తాడంటాడు. కాబట్టి నేరక కొందరు మరిగెరిగి మర్మాము తమరెరుగాక, అట్లానే బోధ క్రమమెరుగాకనే. ఈ బోధలో ఉన్నటువంటి క్రమ పద్ధతి ఏంటో తెలుసుకోలేక, ఈ బోధలో ఉన్నటువంటి మర్మాన్ని వాళ్ళు గ్రహించలేక పూసల దండ చేతిలో పట్టుకొని మాల జాపం చేయమన్నారు, చేస్తున్నాం. ఇది తప్ప ఇంకోటి తెలియనటువంటి స్థితి ఈ సాంప్రదాయంలో ఉంది అని భాగవతుల కృష్ణదేశికుల వారు తన ఆవేదనని చెప్తున్నాడయ్యా. ఇట్లాంటి జనం ఉన్నారు, వాళ్ళకి తెలియనట్లుగానే వీళ్ళకి తెలియదు, వీళ్ళు వీటన్నిటినీ చదివి ఒప్పజెప్పుకుంటూ తిరుగుతున్నారు. కాబట్టి అటువంటి గురువుల జోలి నీకెందుకు? వాళ్ళ వల్ల నీకే ఉపయోగం లేదు. ఎవరో ఒక తల్లి కన్నా బిడ్డని తెచ్చుకొని పెంచుకున్నటువంటి గొడ్డురాలికి ఆ బిడ్డ మీద ఉండేటువంటి ప్రేమ ఎంతవరకు ఉంటుంది? ఏం తెలుసు? ఆ బిడ్డని కన్నప్పుడు ఉండేటువంటి బాధ గొడ్డురాలికి ఎట్లా అయితే తెలియదో, ఆ నిజమైన బోధలో ఉన్నటువంటి యొక్క ఆ తీపి, ఆ రుచి, ఆ ప్రశాంతత అవి వీళ్ళకి ఎట్లా అర్థమవుతాయి? అందుకని ఈ పరమ గురువులైనటువంటి వాళ్ళని చేరి వాళ్ళ దగ్గర కూర్చొని ఈ మర్మాన్ని తెలుసుకొని ఈ మర్మాన్ని నువ్వు సాధించి నీవు ఆ పరిస్థితిని అనుభవిస్తూ ప్రశాంతంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం సాధురూపాయ మంగళం.